శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, దశమస్కందము, నామకరణము. నందవ్రజములో పెరుగుతున్న దేవకీ రోహిణుల పుత్రులకు జాతక నామకరణాది కర్మలను చేసిరమ్మని వసుదేవుడు తమ కులగురువైన గర్గుని నందుని వద్దకు పంపించాడు. మహాప్రజ్ఞాశాలి అయిన గర్గుని రాకకు నందుడు సంతోషించి ఇలా అన్నాడు: గురువర్య, మీరు భవిష్యత్తును చదవగల దైవజ్ఞులు. ఈ బాలురిద్దరి జాతక నామకరణాలను జరిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. వేడుకలకు ఏర్పాట్లు చేయిస్తాను అని చెప్పగా గర్గుడు ఇలా అన్నాడు: ఓ నందరాజా, ఈ కార్యము చాలా గుప్తముగా జరగవలసి ఉన్నది. యాదవుల కులగురువునైన నేను ఇక్కడికి వచ్చి ఈ బాలుర నామకరణం చేసినట్లు కంసునికి తెలిస్తే చాలా ప్రమాదం వాటిల్లుతుంది. వీరు దేవకీదేవి పుత్రులనే రహస్యం బయటపడుతుంది. ఇంతవరకు నీకు కూడా వీరి జన్మ రహస్యం తెలిసి ఉండదు అని గర్గుడు నందునకు అతి రహస్యంగా చెప్పాడు. నందుడు అంతా గోప్యంగా జరిపించాడు. గర్గముని ఇలా చెప్పాడు: రోహిణీపుత్రుడు జ్యేష్ఠుడు, బలశాలి, అందరినీ ఆనందింపజేసే లక్షణాలున్నవి కనుక బలరాముడు అనే నామము సరిపడుతుంది. మొదట దేవకీదేవి గర్భాన ఉండి బయటకు తీసుకొని రాబడి రోహిణీ గర్భములో ఉంచబడినందున సంకర్షణుడు అనే పేరు కూడా తగియున్నది. ఈ చిన్నవాడు పూర్వము విభిన్న వర్ణాలలో శరీరాన్ని ధరించిన ఈ జన్మలో నల్లని వర్ణంతో జన్మించాడు కనుక కృష్ణుడు అనదగి ఉన్నాడు. వసుదేవుని సుతునిగా జన్మించి ఉన్నందున వాసుదేవుడు అనబడతాడు. ఇతనికి అనేకమైన రూపాలు, గుణాలు, కర్మలు ఉంటాయి కనుక వాటికి సరిపోయే అనేకమైన నామాలుంటాయి. ఇతడు నారాయణ సముడు. ఇతని వలన దుష్ట శిక్షణం జరుగుతుంది. మీ అందరి కష్టాలు తొలగిపోతాయి అని గర్గమహాముని చెప్పగా నందుడు పరమానంద భరితుడయ్యాడు. తన చిన్నారి కృష్ణయ్య సామాన్యుడు కాడు, నారాయణాంశతో పుట్టినవాడని గర్గమహాముని నేరుగా చెప్పకపోయినా సూచనప్రాయంగా తెలియజేశాడు కదా అని నందుడు ఆనందపరవశుడయ్యాడు. బలరామకృష్ణులు మోకాళ్ల మీద, చేతుల మీద, ఇంట్లోనే కాకుండా వాకిట్లోకి, వీధిలోకి, మట్టిలోకి, ముళ్ళ కంచెల్లోకి వెళ్ళటం మొదలుపెట్టడంతో తల్లులు అన్ని పనులు మానుకుని వారిని కనిపెట్టుకుని ఉండటంలోనే ఎక్కువగా కాలక్షేపం చేసేవారు. పిల్లలు కొంచెం పెరిగి నడుస్తూ, పరిగెత్తుతూ వీధిలోని వారందరికీ వినోదం, ఆనందం కలిగించేవారు. దూడల తోకలు లాగుతూ వాటి వెంట పరిగెత్తుతూ ఉంటే తల్లులు తల్లడిల్లిపోయేవారు. ఇంకా కొంచెం పెద్దవారై తమ ఈడు పిల్లలతో ఆటలాడడం ప్రారంభించారు. పిల్లల మూక చేస్తున్న అల్లర్లు ఎక్కువ అవుతున్నా గోపకాంతలు మురిసిపోయేవారే గాని కోపగించుకునేవారు కారు. పిల్లలందరికీ నాయకుడు బాలకృష్ణుడు. అతని దివ్యమోహన రూపాన్ని చూసి అందరూ ముగ్ధులై అల్లరి చేష్టలన్నీ లీలా వినోదాలుగా ఆనందించేవారు. అది వారి యొక్క పూర్వజన్మానుబంధమే కదా. అప్పుడప్పుడు ఆ అల్లరి ఆగడాలు కొంచెం మితిమీరేవి. బాలకృష్ణుడు దూడలకు కట్టు విప్పి పాలు కుడిపించేవాడు. గోపమ్మల ఇళ్లల్లో దూరి పాలు, పెరుగు త్రాగేవాడు. అందకపోతే పీటలు, రోళ్ళు ఎత్తుగా వేసి అందుకునేవాడు, లేదా తన తోటి బాలుర వీపుపై నెక్కి అందుకునేవాడు. పాలు, పెరుగు, వెన్నలను ఈ విధంగా దొంగిలించి పిల్లలందరికీ పంచిపెట్టి కోతులకు కూడా పెట్టేవాడు. గోపస్త్రీలు కోప్పడితే నవ్వుతూ పారిపోయేవాడు. వాళ్ళంతా పోయి యశోదమ్మకు చెప్పినా ఆమె కొడుకును వెనకేసుకుని వచ్చేది. ముసిముసిగా నవ్వుతూ, నా చిన్ని కృష్ణుడు అలాంటి వాడు కాదర్రా అనేది. ఒకనాడు గోపికలు, అత్తలు కలిసి వచ్చి యశోదమ్మతో ఇలా చెప్పారు: ఓ యశోదమ్మ, నీ ముద్దుల బిడ్డడి చేయు ఆగడాలు ఎన్నని వర్ణించగలం? ఇంట్లోని పసిపిల్లలకు పాలు చాలటం లేదని తల్లులు బాధపడుతుంటే మీవాడు వచ్చి దూడల్ని విప్పేయగా అవి వెళ్ళి ఆవుల పాలన్నీ త్రాగేశాయి అని ఒక ఆమె అంటే, నీ బిడ్డడు వచ్చి మా ఇంట్లో పాలన్నీ తీసుకుపోయి తన స్నేహితులకు ఇచ్చేసి కడవలను తొక్కేసి వెళ్ళిపోయాడమ్మా అని ఇంకో ఆమె అన్నది. ఉట్టి అందకపోతే రోళ్ళు, పీటలు వేసి
అప్పటికి అందకపోతే కర్రతో కన్నం పొడిచి దోసిలు పట్టి పాలన్నీ తాగివేశాడమ్మా అని ఇంకో ఆవిడన్నది. వాళ్ళింట్లో మీగడ పెరుగు తినేసి పోతూ పోతూ ఒకంత ఆ ఇంటి కోడలు మూతికి రాసిపోయాడమ్మా. అప్పుడు కోడలే తినేసిందని అత్త ఆమెను కొట్టిందిట అని ఇంకో ఆమె చెప్పింది. వాళ్ళింట్లో నెయ్యి త్రాగి ఆ ఖాళీ కడవలను వీళ్ళింట్లో పెట్టేసి వెళ్ళిపోతే వీళ్లకు పెద్ద తగువైందిటమ్మా అని ఇంకో ఆమె చెప్పింది. వాళ్ళింట్లో దూరి వెన్న తినేసి ఎంగిలి చేతిని గోడల మీద దేవుళ్ళ చిత్రాలకు రాస్తే అలా చెయ్యొచ్చా అని వాళ్ళు అడిగితే నాకంటే దేవుళ్ళు ఇంకెవరున్నారే అని అడగాడటమ్మా నీ కొడుకు అని ఇంకొక ఆమె చెప్పింది. ఓ యశోదమ్మ, మా వీధి వారమంతా కూడబలుక్కుని మా పాలు పెరుగులను గదుల్లో పెట్టి తాళాలు వేసి నీ కొడుకు ఏ త్రోవను వచ్చినా పట్టుకుందామని అన్ని దారుల వైపు కాపలా కాశాం. కానీ వాడు వచ్చిన జాడలేదు. మేము కాపలా ఉండటం చేత రాలేదని అనుకుని సంతోషించాం. కానీ తాళాలు తీసి గదుల్లో చూసేసరికి ఖాళీ కడవలే కనిపించాయి. అందరిళ్లల్లోనూ తలుపులు తాళాలు భద్రంగా ఉన్న కడవలు ఎలా ఖాళీ అయిపోయాయో తెలియటం లేదు. మీరు శ్రీమంతులు కదమ్మా, మీ బిడ్డకు అన్నీ పెట్టగలరు. మరి మా ఇండ్లల్లోని పాలు పెరుగు తినటానికి అతనిని ఈ విధంగా విడిచిపెట్టడం మీ రాచరికానికి ఏమైనా తగి ఉన్నదా అని నిష్ఠూరాలాడారు. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మా, పోయెదమెక్కడికైనను మాయన్నల సురభులాన మంజులవాణి అని ఆ భామలు తమ చిరాకును చెప్పుకున్నారు. ఆహా, ఇదే విష్ణుమాయ. ఈ గోపజనులందరూ పూర్వము మహారుషులు దేవతలు అయి ఉండి విష్ణు సేవా సాంగత్యాలను కాంక్షించిన వారే అయి ఉండి మాయా మోహితులై బాలకృష్ణుని బాలలీలా వినోదాలన్నీ ఆ మహావిష్ణువు తమ ఎడల చూపిన అనుగ్రహ విశేషాలు మహాప్రసాదాలు అని గుర్తించలేక అతని మీద యశోదమ్మకు అభియోగాలు చెప్పుకోవడానికి వచ్చారు. పాపం ఎంతటి అవివేకులు! వారితో యశోదమ్మ ఇలా అన్నది. అయ్యో, నా చిన్ని కుమారుడు ఎప్పుడు నా ఒడిలోనే ఉంటూ పాలు త్రాగుతూ ఉంటాడమ్మా. నన్ను విడిచి ఎవరిళ్లకు వెళ్ళడే. అలాంటి పసుకందు మీద ఇలాగా రట్టు చేయడం ఏమైనా బాగుందా? అమ్మలారా, నా బిడ్డడు చాలా మంచివాడు. తనంతట తానే ఆడుకుంటాడు కానీ ఇంకేమీ ఎరుగనివాడు. వాడి మీద ఎగ్గులు చెప్పకండమ్మా అని తల్లి వెనకేసుకుని వస్తుంటే చిన్నారి చిలిపి కృష్ణుడు కాంతలు తల్లితో తన వికారములెల్లగణింపభీతుడై శాంతుని సొంపునన్ పరమసాధుని పెంపున కోలమాడ్కి విభ్రాంతుని కైవడిన్ జడుని భంగి కుమారకుడూరకుండెనే వింతయులేక తల్లి కుచవేదిక నౌదల మోసి ఆడుచున్. గోపకాంతలందరూ తన అల్లరి చేష్టలన్నీ లెక్క పెడుతూ తల్లితో చెప్తూ ఉంటే భయపడిన వాని వలె, శాంతుని వలె, పరమసాధువు వలె, అమాయకుని వలె, మతి భ్రమించిన వాని వలె, జడుని వలె బాలకుడేమీ చెల్లించకుండా తల్లి పయ్యదలో తలదూర్చి ఏమీ తెలియనట్టు ఆడుకుంటున్నాడు. ఇలాంటి అమాయక బిడ్డను ఏ తల్లి మాత్రము శిక్షించగలదు? గోపమ్మలను ఎలాగో సముదాయించి పంపివేసింది యశోదమ్మ. ఏం చెప్పినా యశోదమ్మ నమ్మటం లేదని గోపమ్మలందరూ కూడబలుక్కుని అల్లరి చేస్తూ ఉండంగా పట్టుకుని ప్రత్యక్ష సాక్ష్యంగా బాలుని యశోద వద్దకు తీసుకుని వెళ్ళాలనుకున్నారు. కనిపించకుండా కాపలా కాశారు. కృష్ణుడు వచ్చి వెన్న తింటుండగా పట్టుబడ్డాడు. పట్టలేనంత ఉత్సాహంతో దొంగ దొరికాడు, ఇంకెక్కడికి పోతాడు అని సంబరపడిపోతూ పట్టుబడిన ఆ పసివానిని లాక్కొని ఒక్కొక్క గోపిక తన ఇంటి నుండి బయలుదేరి యశోద ఇంటికి వచ్చింది. ఆశ్చర్యం, అద్భుతం! అక్కడ చేరిన ప్రతి ఒక్క స్త్రీ చేతను ఒక్కొక్క చిన్ని కృష్ణుడు పట్టుబడి ఉన్నాడు. ఈ కలకలం విని యశోద ఇంటి లోపల నుండి బయటకు వచ్చి విశేషమేమిటని ఆ స్త్రీలను అడుగుతుంటే ఇంటిలో నుండి యశోద వెనుకనే బయటకు వచ్చిన బాలకృష్ణుడు తల్లి యొక్క చీర కొంగు చుట్టేసుకుని దాక్కున్నాడు. గోపికల చేతుల్లో చిక్కిన చిన్ని కృష్ణుడు ఒక్కడూ లేడు. ఆ స్త్రీలు మూగబోయి
ఏం చెప్పాలో తెలియక సిగ్గుపడి తలలొంచుకుని వెళ్ళి వస్తాం అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ చిన్ని కృష్ణుని చిలిపి చేష్టలను ప్రేమతో తిలకించడంలోనే పరమానందం ఉన్నదని వారు గ్రహించారు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.